దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. కీర్తనల గ్రంథము 147 అధ్యాయం 7వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, జ్ఞానమునకు మితి లేనివాడు గనుక మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులతో కీర్తించాలి. సితారాతో మన దేవుణ్ణి కీర్తించాలి, ఘనపరచాలి. మన ప్రభువు దీనులను లేవనెత్తుతాడు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరుస్తున్నాడు. మన ప్రభువు అనుదినము పశువులకు, అరచిపిల్ల కాకులకు ఆహారం ఇచ్చుచున్నాడు. మనం అందరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే యెహోవా మన యందు ఆనందించుచున్నాడు. దేవుడు చేసిన మేలును బట్టి మనమందరము కృతజ్ఞతాస్తుతులతో యెహోవాకు కీర్తించాలి, స్తుతించాలి. సితారాతో మన దేవుని కీర్తించి ఘనపరచాలి. అప్పుడు తండ్రి మన సరిహద్దులలో సమాధానము కలగజేసి మంచి గోధుమలతో మనలను తృప్తిపరుస్తాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.